హాయ్ అండి. హలో సార్. సో ఏం పేరు? నా పేరు ఆనంద్ అండి. ఆనంద్. ఓకే. మొన్న ఎలక్షన్లు అయినాయి, పార్లమెంట్ ఎలక్షన్లు అయితే. సో మరి సెంట్రల్‌లో ఏది వస్తది అనుకుంటున్నారు? అంటే బీజేపీ వస్తది అనుకుంటున్నారా? కాంగ్రెసా? మరి ఏంటి టీఆర్ఎస్ ఏది వస్తది అనుకుంటున్నారు మీరు ఓవరాల్‌గా? ఎక్కువ సీట్లు దేనికి వస్తాయి అనుకుంటున్నారు? మన ఇండియా వచ్చేటప్పటికి గత 2 పర్యాయాలుగా మరి బీజేపీ ప్రభుత్వంలో మోడీ గారు పరిపాలన చాలా చక్కగా ఉంది. అయితే ప్రస్తుత కాలంలో ఇప్పుడున్నటువంటి సామాజికమైనటువంటి విధానాల దృష్ట్యా మతపరమైనటువంటి విధానాలతోటి ఎక్కువ వెళ్ళి ప్రజల్లో ఒక రకమైన చీలిక తీసుకొస్తున్న కారణం చేత మరలా పేదల ఆ, ప్రభుత్వమైనటువంటి కాంగ్రెస్కి పట్టం కట్టాలని దేశమంతా ఆలోచిస్తుందనేది నా భావన. ఓకే. అంటే ఎక్కువ సీట్లు అయితే మీరు ఓవరాల్‌గా దేనికి వస్తాయి అనుకుంటున్నారు? అంటే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటంత ఆ, స్థాయికి కాంగ్రెస్ రాకపోయినా ఆ ఆ రకమైనటువంటి స్థాయికి అంటే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే స్థాయి లేకపోయినా ఆ ప్రభావం కాంగ్రెస్ ప్రభుత్వం చూపిస్తుందని నా ఆలోచన. ఓకే. అంటే ఓవరాల్‌గా అయితే ఎక్కువ ఇప్పుడు కాంగ్రెస్ కాంగ్రెస్ రావచ్చు అని మీ ఒపీనియన్. కాంగ్రెస్ ఎక్కువగా సీట్లు వచ్చే అవకాశం ఉంది. ఓకే. గవర్నమెంట్ ఫార్మేషన్ ఎలా ఉన్నా కూడా కాంగ్రెస్ ఏదైతే కూటమి ఇండియా కూటమి ఉందో ఆ ఇండియా కూటమికి ఎక్కువ సీట్లు వస్తాయి అనేది నా భావన. ఓకే. సార్ మీరు చెప్పండి దేనికి ఎక్కువ వస్తాయి అనుకుంటున్నారు మీరు? అదే మేము అనుకున్నట్టు కాంగ్రెస్కే కొంచెం సీట్లు రావచ్చు. ఫామ్ చేసే అంత కాకపోయినా ఆ, అదే దాని ఏమంటాం వ్యతిరేక అది. ఆ, సో ఎక్కువ వరకంటే మనకి బీజేపీ కాకపోతే కనుక ఎక్కువ మట్టుకు అయితే కాంగ్రెస్ రావచ్చని మీరు అంటున్నారు. అదే అనుకుంటున్నాం. కాంగ్రెసే రావచ్చు అనుకుంటున్నాం. ఇది మతపరమైన విధానం గురించే ప్రజలు మార్పును కోరుకుంటున్నారు. ఫామ్ చేసే అంత సీట్లు రాకపోయినా ఆ, పర్వాలేదు పుంజుకుంది. మణిపూర్ సంఘటనకు వచ్చేటప్పటికి మోడీ ప్రధానమంత్రి స్థాయిలో ఉండి మోడీ గారు అక్కడ జరుగుతున్న హింసాకాండ విషయంలో ఏమాత్రం నోరు మెదపకపోవడం అనేది చాలా బాధాకరం. ఓకే. సో అంటే చూస్తున్నాం కదా అక్కడ మనకి బీజేపీ వచ్చినప్పటికీ అంటే సెంట్రల్లో బీజేపీ వచ్చినప్పటికీ మనకి ఇక్కడ తెలంగాణలో చూసుకుంటే కనుక కొంచెం ఎక్కువ మట్టుకు అయితే కాంగ్రెస్ అయితే అంటే సీట్లు అయితే వచ్చే అవకాశం ఉందని అయితే అంటున్నారు వీళ్ళ ఒపీనియన్ అయితే. సో చూద్దాం ఇంకా మిగతా వాళ్ళు కూడా ఏమనుకుంటున్నారు ఏంటి అని. ఏం చేస్తుంటావు ఇవా? చుడువంతా రోజు పొద్దున ఎప్పుడు వస్తావు? 11 గంటలకు వస్తా, సాయంత్రం 9 గంటలకు పోతా. అవునా? మరి మొన్న ఓటేసినావా? వేసేసిన ఆ, మరి మనకి పార్లమెంట్ కి 17 సీట్లు కదా, మరి ఎవరికి ఎన్ని వస్తాయి అనుకుంటున్నావు? ఎవడు వచ్చినా వాళ్ళే వాళ్ళే తోసుకుంటారు. వాళ్ళే లక్షలు వాళ్ళే తోసుకుంటారు. ₹1,00,000 కడితే 10 లక్షలు మన కష్టం మనకే ఉంటుంది. అంటే నార్మల్ మనం అనుకుంటా కదా దీనికి దొంగ ఎమ్మెల్యేలు దొంగ ముఖ్యమంత్రులు అంతే. ఎవరికి రావంట, ఎవరికన్నా ఒకరికి వస్తాయి కదా. అంటే నీ అంచనా ప్రకారం ఎవరు అనుకుంటున్నావు? నాకేం రాదు, నాకేమి ఇయ్యాడు. ఈ నెల పెంచుతా ఆ నెల పెంచుతా అంటాడు. మా సొంతలకు పింఛన్ పెంచాడు, ఏం పెంచాడు వాడు. కేసీఆర్ వస్తే 4 పైసలు ఇస్తాడు. హాయ్. హాయ్, మీ పేరు? శృతి. ఓకే. ఏం చేస్తుంటారు? నేను జాబ్ చేస్తున్నా. ఓకే. తెలంగాణనేనా? తెలంగాణ. ఓకే. మరి మొన్న ఓటేసావా? వేసిన. వేసావా? సో మనకి పార్లమెంట్ కి 17 సీట్లు. సో 17 సీట్లు ఎవరికి వస్తాయి అనుకుంటారు? నేనైతే కాంగ్రెస్కి వేసిన. ఎందుకంటే ఇప్పుడు వరకు అయితే మంచిగా చేసినారు కాబట్టి కాంగ్రెస్కి వేసి నమ్మకంతో కాంగ్రెస్ గెలుస్తుంది అనుకుంటున్నా. ఓకే. ఇంకా ఏం కావాలనుకుంటున్నారు అంటే కాంగ్రెస్ తరఫున? కాంగ్రెస్ తరపు నుంచి ఏం కాదు కానీ రోడ్స్ మంచిగా ఉండాలి. రోడ్స్ అన్నీ నీట్గా అవ్వాలి, అదొకటి. ఓకే. అంటే మిగతా వారికి ఏం సీట్లు రావంటున్నారా? రావంటే నాకైతే కాంగ్రెస్ రావాలని, ఎందుకంటే మంచిగా చేస్తున్నారు కాబట్టి చూసినాం కదా రిజల్ట్, అందుకని అది రావాలని అనుకుంటున్నాం. ఇంకా రోడ్స్ కూడా మంచిగా చేస్తే బాగుంటుంది.